అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. పండగ వచ్చేసింది కదండి. పండగకే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇదేనండి అమ్మాళ్ళ ఇల్లు. అమ్మాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒకే ఊర్లో ఉంటుంది. చెల్లిది కూడా ఈ ఊరే అండి. పిల్లల చదువుల గురించి చెల్లి కాకినాడలో ఉంటుందండి. కాకినాడ నుంచి ఈవిడ రాత్రి వచ్చింది. తమ్ముడు కూడా ఉద్యోగ నిమిత్తం వైజాగ్లో ఉంటాడు. తమ్ముడు రాత్రి వచ్చాడండి. చూసారా అమ్మాళ్ళ ఇల్లు ఎంత విశాలంగా ఉందో. పల్లెటూరులో ఇల్లు ఇంత విశాలంగా కట్టుకుంటారండి ఎక్కువ ప్లేస్లోని. మా ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలి కదండి, అందుకని పిండి వంటలు రెడీ చేసుకుంటున్నాం. జంతుకులతో పాటు వెన్నప్పాలు కూడా రెడీ చేస్తున్నామండి. ఈరోజు టిఫిన్ తినేసేసి మొదలు పెట్టామండి. 4 కేజీల బియ్యం పిండి అండి. ఇది మెత్తగా ఆడించుకున్న బియ్యం పిండి. 4 కేజీల బియ్యం పిండికి ఒక 1/2 కేజీ శనగపిండి, 100 గ్రాములు వాము వేసాను. వేడి నీళ్ళలో తగినంత ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలండి. మరిగించుకున్న నీళ్ళు ఇవి చూసారా పొగలు వచ్చేస్తున్నాయి. ఈ వేడి వేడి నీళ్ళతోటే పిండి అంతా ఇలా ఉక్కించుకోవాలి. ఎక్కువ మోతాదులో రెడీ చేస్తున్నాం కదా, అన్నీ వివరంగా చూపించటం అవ్వదు. కొంచెం కొంచెం పిండి తీసుకుని ముద్దలా రెడీ చేసుకోవాలి. మనం వాయికి ఎంత పిండి పడుతుందో అంత పిండే తీసుకుని కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుని ముద్దలా రెడీ చేసుకోవాలి. అంతా ఒకసారి కలపకూడదండి. కలిపితే జంతికలు గట్టి పడిపోతాయి. కొంచెం కొంచెం తీసుకుంటూ జంతికలు రెడీ చేసుకోవాలి. చూసారా ముద్దలా రెడీ అయింది కదా. ఈసారి మనం జంతికలు గొట్టం తీసుకుందాం. చూడండి స్టార్ ప్లేట్ ఉన్నది వేసుకుంటున్నాను. వీళ్ళు ఎలాగా నన్ను జంతికలు ఉండమంటారు కదా అని నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. ఇదే నాకు అలవాటు. ఈ మరున్నదే వాళ్ళ ఇంటి దగ్గర జంతికలు గొట్టంతో నేను జంతికలు వేయలేను. అందుకనే మన ఇంటి దగ్గర నుంచే తెచ్చి ఇక్కడ జంతికలు రెడీ చేస్తున్నాను. ఇద్దరిదే ఒకే ఊరు కాబట్టి ఏమైనా తెచ్చుకోవాలంటే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. మాకు దగ్గరలోనే అమ్మాళ్ళ ఇల్లు మా ఇల్లు కూడానే. చెల్లిది కూడా ఈ ఊరే, మా ఊరే అండి. పిల్లల చదువులని కాకినాడ వెళ్ళిపోయారు వాళ్ళు. గొట్టం నిండా పిండి పెట్టేసుకుని మర బిగించేసుకోవాలి. మర బిగించుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని పెద్ద మూకుడు పెట్టుకున్నాం. ఇందులో ఒక 3 కేజీలు నూనె వేసి బాగా వేడెక్కనివ్వాలి. ఈ నూనె మరిగేలోపు మనం జంతికలు చుట్టుకుందామండి. వాయికి ఒక 8 జంతికలు కానీ 7 జంతికలు కానీ పడతాయి. అందుకని 7 ప్లేట్లు తీసుకొచ్చుకుని 7 ప్లేట్ల మీద జంతికలు చుడుతున్నానండి. ఫస్ట్ వాయి కదా కంగారుగా ఉంటుంది. తర్వాత నుంచి అలవాటు అయిపోయిందంటే 2 ప్లేట్లు 3 ప్లేట్లు అయితే సరిపోతాయి. ముందు మాత్రం ఒక 8 ప్లేట్ల మీద చుట్టుకున్నాను. ఎన్ని పడతాయి అన్నీ వేద్దాం వాయికని. మనం జంతికలు ఎప్పుడు రెడీ చేసినా స్టార్ ప్లేట్తో రెడీ చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. లావు కానీ చూడడానికి కూడా బాగుంటాయి జంతికలు. ఇలా అన్న చుట్టుకోవటం వల్ల మనకు నచ్చిన సైజులో జంతికలు చుట్టుకోవచ్చు. 4 క్యాన్లు జంతికలు రెడీ చేయాలండి ఈరోజు. నాకు 1 క్యాను, చెల్లికి 1 క్యాను, తమ్ముడికి ఒకటి, అమ్మ నాన్న తినడానికి 1 క్యాను. 4 క్యాన్ల జంతికలు చుట్టాలంటే ఎంత టైం పడుతుందో చూడండి. ఉదయం 10ంటికి స్టార్ట్ చేసాం. 2 అయ్యే వరకు జంతికలే వేయించుకున్నాం. చూడండి ఫస్ట్ బాయ్ వేస్తున్నాం. మూకుడు ఎన్ని పడితే అన్నీ వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన జంతికలు ఉంటేనే. చూసారా ఎంత సులువో వేయించుకుంటాం. నేను జంతికలు ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టానండి జంతికలు చుడతాం. 2వ వాయికి మళ్ళీ పిండి కలుపుకొని జంతికలులా రెడీ చేయాలంటే మనకి ఆ జంతికలు వేగేటప్పటికి టైం సరిపోతుందండి. మనకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు ఇలా చుడతాం వల్ల. మన ఇంట్లో మనమే ఒక్కమే తినేసేవాళ్ళం అయితే మూకుడు నిండా చుట్టేసుకుని ముక్కలు కింద మనకు నచ్చిన సైజులో విరిపేసుకోవచ్చండి. నేను ఇంటి దగ్గర అయితే అలాగే చేస్తాను. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి పట్టుకెళ్తాం కదా, అందుకనే జంతికల్లా చుడుతున్నానండి. పండక్కే మా అమ్మాయి రాలేదు, లేకపోతే ఆవిడ తీసేసిన వీడియోలు. 7 జంతికలు పట్టేయండి వాయికి. ఇంత పెద్ద మూకుడు పెట్టినా మాకు ఏ టైం అవుతుందా అనుకున్నాం. 2 అయింది కరెక్ట్గానే జంతికలు అయ్యేసరికి. నేను జంతికలు చుడుతుంటే చెల్లి వేయించిందండి. జంతికలు వేయిస్తుంది, నేను జంతికలు చుడుతున్నాను. చెల్లి నేను కలిసి పండక్కే రెడీ చేసుకోవడానికి కుదురుతుంటుంది. ఉత్తప్పుడు కుదరదు కదండి. పండక్కి అందరూ ఒక చోట కలుపుతాం కాబట్టి పండక్కే మనం అందరూ కలిసి సరదాగా వండుకోవచ్చు పిండి వంటలు. మొదట వాయి జంతికలు రెడీ అయిపోయాయి. ఇలానే అండి 2వ వాయి జంతికలు కూడా వేసుకోవాలి. ఈ జంతికలన్నీ అయ్యేసరికి మళ్ళీ మా చెల్లిగారు అమ్మాయి బయటకు వెళ్ళిపోయిందండి వీడియో తీసేది. 2ంటికి భోజనాలు చేసేసి మళ్ళీ వెన్నప్పాలు రెడీ చేసుకోవడానికి చలివిడి రెడీ చేసాం. ఈ చలివిడికి 4 కేజీల బియ్యాన్ని 24 గంటల టైము నానబెట్టుకుని వాడదేవేసి తడి బియ్యాన్ని మిల్లుకి పంపించాం.
మిల్లుకి పంపించామండి. తడి బియ్యం పిండి మనకు రెడీ అయ్యి వచ్చింది. 4 కేజీలు తడి బియ్యం పిండికి 2 కేజీలన్నర బెల్లం పట్టిందండి. కొంచెం పిండి మిగిలింది కానీ చలివిడి రెడీ అయింది. ఈ చలివిడి రెడీ చేయటం మీకు తీద్దాం అనుకుంటే మా చెల్లిగారు అమ్మాయి మళ్ళీ పిల్లలతో వెళ్ళిపోయింది. వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరండి. వెన్నప్పాలు రెడీ చేసేసరికి మా తమ్ముడు వచ్చాడు. ఈసారి మా తమ్ముడిని తీయమన్నామండి వీడియో. చూడండి, వెన్నప్పాన్ని నూనెలో వేయగానే పొంగాలంటే చూడండి కొంచెం పైకి వచ్చేసిన తర్వాత కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ ఉండాలి. ఆ తడి పిండి మీద నూనె వేయటం వల్ల ఆ చలివిడి ఉడికి మనకి వెన్నప్ప బాగా పొంగుతుంది. వెన్నప్పాలు నూనెలో వేయగానే వెంటనే రెడీ అయిపోతాయండి. చాలా మెత్తగా కూడా ఉంటాయి. నోట్లో పెట్టుకున్నామంటే వెన్నలా కరిగిపోతాయి. మిగతాయన్నీ చాలా బాగా పొంగాయి. ఫస్ట్లో కదండి కొంచెం కంగారుగా ఉంటుంది, అందుకే పొంగలేదు. ఈవేళ నేను ఇలా కూర్చున్న దాన్ని లేకుండా వండుతున్నామండి 2 రకాల వంటలోనే. చూడండి, ఇల్లంతా పచ్చదనంతో నిండిపోయింది. పల్లెటూరి వాతావరణం ఇంత పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అండి అంత ఆరోగ్యంగా ఉంటారు పల్లెటూరులో మనుషులు. పల్లెటూరు వాతావరణంలో పొల్యూషన్ అన్నది ఉండదండి. అంతా స్వచ్ఛమైన గాలి. ఈ మొక్కల మధ్యన వంట వండుతుంటే ఎంత సరదాగానో ఉందండి. చూసారా, వెన్నప్పాలు కూడా 4 కేళ్ళే అవ్వాలి. 2ంటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 అయిందండి వెన్నప్పాలు కూడా రెడీ అయ్యేటప్పటికి. ఈ పండగకే సరదాగా మా అక్క చెల్లెలు ఇద్దరం రెడీ చేసిన పిండి వంటలు మీకు నచ్చితే మీ అక్క చెల్లెలు కూడా మీరు కూడా రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.